పైసలు రాలేదు కదా, రావే నాకు తెలుసు. ఈ మాయాలోకంలో బతకన్నంటే నోరుంటే సరిపోదు, తెలివి కూడా ఉండాలి. తెలివి అయితే నాకు ఉంది, ఉన్నదే, కానీ నువ్వు పూజలకే వాడతావు, నేనైతే అన్నిటికీ వాడతా. ఇగో నేను చెప్పినట్టు నుండి పైసలు ఎట్లా రావో నేను చూస్తా. అర్థమైంది కదా, అలాగే అలా చేద్దాం. భలే బాగుంది, పదండి వెళ్దాం. అన్నా అన్నా కొంచెం దానం చేయండి అన్నా. డబ్బులు గిబ్బులు వదలమండి. వచ్చారే వచ్చారు, హీరో గారు వచ్చారు, తెచ్చారే తెచ్చారు, మా గురువు తెచ్చారు, చేస్తారే చేస్తారు, క్యాన్సర్ వచ్చి చేస్తారు. ఆపండి ఆపండి. ఏంటి ఆట ఆడుకుంటూ పాటలు పాడుతున్నారు? పిల్లలం కాబట్టి పాటతో సరిపెట్టను, లేదంటే ఎగిరెగిరి తన్నేటోళ్ళం. ఎందుకు తంతారే, ఎందుకు తంతారు? గిసొంటి సన్నాస్ పనులు చేసినందుకు. సన్నాస్ పనే? మరి పబ్లిక్ ప్లేస్ లో ధూమపానం నేరమని తెలీదా అండి? చిన్న పిల్లలున్న చోట, పబ్లిక్ ఉన్న చోట సిగరెట్ కాల్చడం చట్టరిచ్చే నేరం అని తెలిసినా కాల్చినవంటే నువ్వెంత అవులగాడవో అర్థమవుతుంది. అవునే, కాలుస్తాను. ఏం చేసావు, ఏం చేసావు చెప్పండి, ఏం చేస్తారా? ఒరే పశువా, చిన్నపిల్లలైనా ఎంతో బాధ్యతగా మాట్లాడితే తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి బెదిరిస్తావా? సారీ సార్, సారీ. సారీ కాదు, పబ్లిక్ ప్లేస్ లా సిగరెట్ కాల్చుడు నేరం, అందుకు చెల్లించాలి 200 జరిమానా. ఆ జరిమానా డబ్బులు ఇచ్చి గదులు. 200? అవును, కట్ట పైసలు కట్ట. ఇవ్వయా, డబ్బులు ఇవ్వ. పర్లేదమ్మా. వెళ్ళరా వెళ్ళు, వెళ్ళా. చూసిండ్రానా ఎట్లొచ్చినాయో? అదిగోనే ఇంకో హీరో వచ్చిండు, రండి పదండి. వచ్చారే వచ్చారు, హీరో గారు వచ్చారు, తెచ్చారే తెచ్చారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ తెచ్చారు, పోతారే పోతారు. హలో, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటి గోలా, ఏంటి పాటలేంటి? గీ పాటదే ఉన్నది సార్, గిట్లనే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తే ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే అప్పుడు మీ శవం ముందు సావు పాట పాడతారు సార్. అవి సార్ అసలైన పాటలంటే. బండి నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడడం నేరమని తెలీదా అంకుల్? ఒక్క నిమిషం బండి ఆపుకొని మాట్లాడితే ఏమవుతుంది అంకుల్? ఇలా ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళి జరగరాంది ఏదైనా జరిగితే మీ ఇంట్లో వాళ్ళందరూ మాలా అనాథలైపోతారు అంకుల్, దిక్కులేని వాళ్ళు అయిపోతారు అంకుల్. మీరు బయటికెళ్ళి ఇంటికి తిరిగొస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసే ఆంటీ పిల్లలు చూడాల్సింది మీ చావు కాదు సార్, నవ్వు. అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మీతో పాటు మీ తోటి వారు క్షేమంగా ఉండేలా సహకరించండి. వావ్, సూపర్. చిన్నపిల్లలైనా చాలా చక్కగా చెప్పారు. ఎవరు పాప మీరు? అనాథలం ఆంటీ, చందాల కోసం వచ్చాం. అయ్యో పాపం. చూసారా అండి, అమ్మా నాన్న ఉన్న పిల్లలే అడ్డదిడ్డంగా పెరుగుతుంటే అనాథలైన వీళ్ళు ఎంతో క్రమశిక్షణతో పెరిగారు. వీళ్లకు తోచిన సాయం చేస్తే పెద్దవాళ్ళయ్యాక ఎంతో ప్రయోజకులవుతారు. థ్యాంక్ యూ పాపా. అయ్యో, చూసావా ఎన్ని డబ్బులు వచ్చాయో? ఇవి తీసుకెళ్లి మేడంకి ఇద్దాం పదండి. చల్, ఇంత కష్టపడి సంపాదించింది దానికి అని కానే. మనం ఏం చేస్తాం శ్వేత? మన వాళ్ళ కోరికలని తీర్చేద్దాం. ఏయ్, మీ అందరికీ ఆఫర్ ఇస్తున్నాను, మీకు తీరని కోరికలుంటే చెప్పేయండి, ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేద్దాం.
మ్మ్. అమ్మో మనిషికి 500 చొప్పున చందా తెచ్చినా 5,000 వస్తాయి. వాటితో నేను మంచి చీర కొనుక్కుంటాను. నేను మంచి బాటిల్ కొనుక్కుంటాను. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఏ, ఆగండి 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 ఆగండి. ఇచ్చిన రూపాయికి బాటిల్ రాదులే. అయినా అదేదో నీ కష్టార్జితం అయినట్టు ఓ మాట్లాడుతున్నావేంటి? అందులో నాకు కూడా వాటా ఉందిలే. ఇప్పుడు ఏమంటారైతే? ఓ క్వార్టర్కు డబ్బులు ఇచ్చినా సరే, వచ్చే చందాలో వాటా ఇచ్చినా సరే. సరే అయితే కోటరు లేదు, వాటా కూడా లేదు. నోరు మూసుకు పడుండండి. చిచి, ఈ పిల్లలు ఉన్నారే, మా భర్తల మనసు ఎప్పుడు అర్థం చేసుకోలేరు. నా చావు నేను చేస్తానులే. అలాగా అయితే చావండి. ఆ? తప్పుకోండి. నన్ను చావమంటావా? ఓసేయ్, భర్తను చావమంటావే? చిచి చిచి చి, వేదవ జన్మ, వేదవ జన్మ. చి 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 చి. ఈ బ్రతుకు బతకడం కంటే చావడం నయం. చి 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 చి. ఇప్పుడు చందా డబ్బులు ఏమైనాయని అడిగితే ఏం సమాధానం చెప్తామే? డబ్బులు తేలేదంటే చంపేస్తుంది. లేవని ఎవరన్నారే? డబ్బాలో ఉన్నాయి కదా. ఏంటి ఉండేది 10 రూపాయలా? అది 10 అని నీకు తెలుసు, నాకు తెలుసు. గా వార్డెన్ మొగుడికేం తెలుసు? ఇప్పుడు ఏం చేస్తున్నావే? మనం ఎంజాయ్ చేసిన పైసలన్నిటినీ గా వార్డెన్ మొగుడు అకౌంట్లో వేసేస్తా. ఎలానే? చెప్తాను పదండి రండి. ఛ, ఛ. ఏమేం సారు? మా ఆవిడ్ని 500 అడిగితే ఛీ అవతల పోంది. బహుశా మీ ఒళ్ళు పేడకం పొచ్చుంటది సార్, అందుకే చీపో అని ఉంటుంది. చిచి, ఆ చార్సే లేదు. ఎందుకంటే నేను రోజు స్నానం చేస్తున్నానుగా. పేడ నీళ్ళతోనా సార్? ఆ? కాదు, వేడి నీళ్ళతో. మరి మేడం ఎందుకు పొమ్మన్నది సార్? డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక. అరే, నేనే గుడి కట్టడానికి అడిగానా, బడి కట్టడానికి అడిగానా? మందు కొట్టడానికే కదా అడిగాను. ఆ మాత్రం ఎంకరేజ్ చేయలేదా? మనిషి అన్న వాడికి ఇలాంటి కష్టం రాకూడదు సార్, మ్మ్. అందుకే సార్కి వచ్చింది. ఆ? అంటే నేను మనిషి కదా? చిచ్చి, మీరు మనిషి ఏంటి సార్? ఆ? ఆ? మరి మహానుభావులు సార్. ఆ? నిజమా? ఆ విషయం మీ మేడోతులు చెప్పండి. గమకి ఎప్పుడో తెలుసు సార్, అందుకే చిప్పో అన్నది. మీరేం ఫికర్ చేయకండి సార్, తాగనీకి మేం పైసలు ఇస్తాం. ఆ? నిజమా? నిజమా? అవు సార్, మేము చందాలు తెచ్చిన డబ్బాలకెళ్ళి మేడం రాకముందే పైసలు తీసుకోండి. మేడం అడిగిందనుకో గంతే వచ్చినాయి అని చెప్తాం. ఆహా, మీరు పిల్లలు కాదు, నా కోసం పుట్టిన దేవతలు. మీ మేడం వస్తుందేమో చూడండి. ఇదిగోండి సార్. ఆ. 10 ఉన్నాయేమిటి? ఇంకో డబ్బాలు చూద్దాంలే. ఎంతసేపు అయిందే వచ్చి? ఇప్పుడే మేడం. చందా డబ్బులు తెచ్చారా? తెచ్చాం మేడం. చందా డబ్బులేవే? యాచి, హా? యాచి. నన్ను డబ్బాతో కొడతావా? అబ్బే, డబ్బాని కాదు మేడం, డబ్బాలో ఉన్న డబ్బులు కూడా కొట్టేసిండు. ఒసేయ్, నేను ఎక్కడ కొట్టేశానే? అందులో ఉన్నాయి 10గా. ఆ? అవును సార్, 10,000 వచ్చాయి. ఆ? ఆ? హా? 10,000? ఆ? అబద్ధమే. 10 రూపాయలుంటే 10,000 అంటారేంటి? ఊకోండి సార్, 10 మంది పిల్లలు వెళ్ళి 10 రూపాయలు ఎట్లు తెస్తాం సార్?
మేడం ఫీల్ అవుతుంది. దాచిన డబ్బులు తీసేయండి సార్. వసే నీకు దండం పెడతానే, అబద్ధం చెప్తే రాత్రి నాకు అన్నం పెట్టదే. నోర్ బుయ్. ఆ? దొంగతనం చేసే ఉద్దేశం లేకపోతే ఆ చందా డబ్బాలు ఎందుకు వెతుకుతున్నావు? అది అది ఇది డబ్బులు తీసుకోమంటేను. ఆ, నేనా? అయ్యో రామ రామ, ఏమిటండి ఈ అపవాదులు, ఏమిటండి ఈ నీలాప నిందలు? స్వామి, ఏమిటయ్యా ఈ పరీక్ష? ఊరుకో శ్వేత, భక్తులకే కష్టాలు. నీ వంటి భక్త శిరోమణికి ఆ స్వామి ఎప్పటికీ అన్యాయం చేయడు. ఏ ఆపండి, దేవుడు లేడు ఇవి లేడు. ఏయ్, నువ్వు నన్ను డబ్బులు తీయమని లేదు, లేదు తీసుకొని తాగమని లేదు. లేదు. అమ్మో, అయితే మీ అమ్మాయి ఒకటే చెప్పవే. అయ్యి, మా అమ్మ మీద వట్టేసి అబద్ధం చెప్తే ఆవిడ చచ్చిద్దా అండి? ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఆ, అయితే ఆవిడ మీద 100 వట్లేసి చెప్తున్నానండి. నేను మిమ్మల్ని డబ్బులు తీసుకోమని లేదండి. అమ్మని అమ్మ, అమ్మో, దీనికి మదర్ సెంటిమెంట్ లేనట్టుంది. మదర్ లేదంటే ఇంకా సెంటిమెంట్ ఎక్కడ ఉంటుందండి? సరేనే, నువ్వు మీ అమ్మాయి ఒకటే చెప్పవే. ఏ విరికిచ్చినావు కదరా, ఇప్పుడేం చెప్పాలి? అమ్మ మీద ఒట్టు పెట్టి అబద్ధం చెప్పలేను, నిజమే చెప్తా. చెప్పవే. అది అవు మేడం, నేనే తీసుకోమన్నా. హా? అమ్మయ్యా, అబ్బా. మరందులో డబ్బులేమయ్యాయే? అంటే మేమే వాడుకున్నాం మేడం. వచ్చిన డబ్బుతో ఫుల్గా ఎంజాయ్ చేసినాం మేడం. ఎంతకు తెగించావే? నువ్వు చెడింది కాక పిల్లలందర్నీ చెడగొడతావా? నిన్నిలా కాదే, గదిలో వేసి రాత్రంతా తిండి లేకుండా మాడిస్తే గాని నీకు బుద్ధి రాదే. చెప్తానే నీ పని. రావే, రా రా, పద. అమ్మగడుకాయి, ఇది ఇచ్చిన షాక్కి అర్జెంట్ గా క్వార్టర్ లేకపోతే నా మైండ్ బ్లాక్ అయిపోతుంది. జరగండి జరగండి జరగండి. మేడం మేడం పోవే. వద్దు మేడం, మేడం. చీకట్లో ఒంటరిగా ఉంటే ఎలా ఉంటుందో, ఆకలితో ఉంటే ఎలా ఉంటుందో బాగా తెలిసొస్తుంది. చావు. అయ్యో, మన వల్ల శ్వేతకు శిక్ష పడిందే. పాపం, దానికి తిండి పెట్టదు మేడం. ఒంటరిగా అది ఎలా ఉంటుందో. మనమంతా ఉంటే దాన్ని ఎలా ఒంటరిగా ఉండనిస్తామే? శిక్ష పడకపోతే మనతో ఉండేది, మనతో తినేది. ఇప్పుడు మనమే తనతో ఉంటాం, తనతో కలిసి తింటాం. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. పదండి. లోపటేసి తలుపేసింది. మేడం, ఛ! రండి రండి రండి.
ఇదిగో అందరు నేను చెప్పినట్టే చేయాలి. అందరం కలిసి శ్వేతతో భోజనం చేయాలి, సరేనా? లైన్లో నుంచండి, లైన్లో నుంచండి. ఇదిగో పెట్టిన అన్నం మొత్తం మీరే తినాలి. ఆ శ్వేతకి గనక పెట్టినట్టు తెలిసిందో వాతలు తేలిపోయేలా కొడతాను. చిచ్చి, దానికి మేమెందుకు పెడతాం మేడం? అస్సలు పెట్టాం. అన్నం పెట్టాం, ఇదిగో ఈ పప్పు పెట్టాం, ఈ కూర పచ్చడి చారు అస్సలు పెట్టాం. చివర్లో పెరిగైతే కొంచెం కూడా పెట్టాం. ఆ? నువ్వు పెట్టమని చెప్పినట్లేదే, ఎలా పెట్టాలో చెప్పినట్టుంది. పెడితే చస్తుంది. అవునవును, నీ మాట కాదంటే ఉతికి ఆరేస్తావు కదా. అదేంటండి, ఆంటీ బట్టలు మీరే ఉతుకుతారంట కదా? ఆ? ఈ విషయం నీకెలా తెలుసు? తెలీదండి, ఒక రాయేసాను, మీరే చెప్పారు. ఆ? అబ్బో! బుద్ధి తక్కువ మొహం అని, బుద్ధి తక్కువ మొహం. సర్లే పిల్లలు, మీరందరూ తినండి. ఇదిగో నువ్వెక్కడే కాపలా ఉండు. అలాగే జాగ్రత్త. అలాగే. తక్కువ. తినండి తినండి. అంకుల్, చిన్న పందెం పెట్టుకుందామా? నాకేంటి దురదా? ఆ పందెంలో గెలిస్తే నా దగ్గరున్న డబ్బులన్నీ ఇచ్చేస్తా. ఆ? అలాగా, అయితే నేను రెడీ. పిల్లలు, ప్లేట్లన్నీ పక్కన పెట్టండి. ఏం చేస్తుందబ్బా? పిల్లలు రండి. ఇదిగో అంకుల్, నేను వీళ్ళందరినీ కొడతాను, కానీ వీళ్ళకి తగలాల్సిన దెబ్బలన్నీ మీకే తగులుతాయి. ఏంటేంటి, నువ్వు వాళ్ళని కొడతావా? దెబ్బలు నాకు తగులుతాయా? ఏంటి కామెడీయా? కాదు, మిస్టరీ. ఆ? సర్లే, ఆ మిస్టర్ ఏమిటో తెలిసేయడానికి నేను రెడీ. దెబ్బలు మాత్రం తగలలేదనుకో, డబ్బులు ఇచ్చేయాలి. తీసుకోవడానికి మీరు లేచుంటే ఖచ్చితంగా ఇస్తాను అంకుల్. ఆ? లేచుంటేనా? ఓ, నీ ఓవర్ కాన్ఫిడెన్స్ నువ్వును. మ్మ్. బాల్ తీసావేంటి? వీళ్ళని కొట్టేది దీంతోనే. ఓ, బాల్ తోటేనా? పిచ్చి పిల్ల, బాల్తో వాళ్ళని కొడితే నాకెలా దెబ్బలు తగులుతాయి? ఓడిపోతుందిలే. నేను రెడీ. నేను రెడీ. పిల్లలు, మీరు రెడీనా? నువ్వు ఇదేంటి నా ముందుగా చిన్నపడింది? అమ్మో, అయ్యో, అమ్మో, అమ్మో, మీకే తగిలింది, మీకే అమ్మో, తగిలింది. అయ్యో. నెక్స్ట్ నువ్వు. అమ్మో, అమ్మో, చంపేసింది నువ్వు నన్ను. అమ్మో, మీకే తగిలింది, మీకే తగిలింది. అమ్మో. నువ్వు. అమ్మో, వీళ్ళందరూ నా ముందుగా చిల్లబడుతున్నారు. అమ్మో, అయ్యో, అయ్యో, అమ్మో, అయ్యో. మీకే తగిలింది, మీకే ఆ తల్లి, తగిలింది. నువ్వద్దు, నీ పందె వద్దు, నీకో దండం. వేరేది ఇంకోటి ఆడుకుందాం. లేదు అంకుల్, ఆడదాం. అమ్మో, నేను ఆడనమ్మో. అమ్మో, 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 అమ్మో. డబ్బులు కావాలంట, డబ్బులు. ఏయ్, అందరండి, శ్వేతతో కలిసి భోజనం చేద్దాం. అందరు ప్లేట్లు తీసుకురండి.